రాధే రాధే. మన లాస్ట్ వీడియోలో నేను భగవద్గీత రోజుకి ఎన్ని శ్లోకాలు చదువుతున్నాను అండ్ భగవద్గీతను నేను ఎలా పర్చేజ్ చేశానని చెప్పాను కదా. అండ్ ఈ వీడియోలో చాప్టర్ 1 అనేది మనకి ఏం నేర్పిస్తుంది అనేది చెప్పబోతున్నా. అండ్ అలాగే 18 చాప్టర్స్ ఉంటాయి టోటల్ ఈ భగవద్గీతలో. ఈ 18 చాప్టర్స్ని నేను నెక్స్ట్ మన వీడియోస్లో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చదివిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఈ చాప్టర్ 1 విషయానికి వస్తే అర్జున విషాద యోగం గురించి అయితే ఈ చాప్టర్ 1 అనేది చెప్తుంది. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన గురువులను, ఉపాధ్యాయులను, మిత్రులను, సోదరులను చూసి తీవ్రమైన విషాదానికి గురవుతాడనమాట. అండ్ యుద్ధం చేయడం వల్ల కలిగే నష్టాలు అండ్ ఆ తర్వాత ఆత్మీయులు కోల్పోవడం వల్ల కలిగే బాధను గురించి ఆలోచించి నేను అసలు ఈ యుద్ధమే చేయనని నిర్ణయించుకుంటాడనమాట. అర్థమయ్యేలా చెప్పాలంటే అర్జునుడి యొక్క పర్సనల్ క్వాలిటీస్ని ఫస్ట్ చాప్టర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ దానికి శ్రీకృష్ణుని ఇచ్చిన సమాధానం మనకు రెండో చాప్టర్లో ఉంటుంది. సో దానికోసం మీరు ఫాలో చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ చాప్టర్ నుంచి నేను గమనించిన విషయం ఏంటంటే మన లైఫ్లో కూడా ఎవరితోనో యుద్ధాలు రావు. మన అనుకున్న వాళ్ళతో మాత్రమే మనం ఎక్కువ యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్కి నువ్వు నీ కర్తవ్యాన్ని మాత్రమే వర్తించాలి. ఎటువైపు ధర్మం ఉంటే అటువైపు మాత్రమే నువ్వు నిల్చోవాలి. అది నేను ఈ చాప్టర్ 1 ద్వారా అర్థం చేసుకున్నాను. ఐ హోప్ మీలో ఎవరైనా చదివి ఉంటే మీరేం అర్థం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో అయితే కలిసేద్దాం. రాధే రాధే.